లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం. శ్రీరామనవమి శుభాకాంక్షలు. మిత్రమా, శ్రీరామనవమి అంటే రాముడు పుట్టినరోజు అని అందరికీ తెలుసు. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, ఎక్కడైనా పుట్టినరోజు నాడు పెళ్లి చేస్తారా? రాముడు పుట్టినరోజు నాడు లోకమంతా సీతారామ కళ్యాణం ఎందుకు జరిపిస్తారు? మరో వింత ఏమంటే, అన్ని చోట్ల పగటిపూట శ్రీరాముడి కళ్యాణం జరిగితే కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రాముడికి మాత్రం రాత్రిపూట పండు వెన్నెల్లో పెళ్లి చేయడం, అది కూడా నవమి వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత కళ్యాణం చేయడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? అసలు రాముడు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకే ఎందుకు జన్మించాడు? ఆయన జాతకంలో ఉన్న ఈ 5 గ్రహాల రహస్యం ఏమిటి? ఈ పండుగ నాడు చేసే పానకం వడపప్పు వెనుక ఉన్న విజ్ఞానం ఏమిటి? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన మరియు శాస్త్రీయ నిజాలను ఈరోజు మన వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మిత్రమా, శ్రీరామనవమి యొక్క ప్రాముఖ్యతను, దాని వెనుక ఉన్న పురాణ నేపథ్యాన్ని, చారిత్రక, పౌరాణిక మరియు సాహిత్య అనుబంధాన్ని ఇప్పుడు మనం లోతుగా విశ్లేషిద్దాం. మిత్రమా, భారతీయ ఆధ్యాత్మిక సాంస్కృతిక చరిత్రలో శ్రీరామనవమి పండుగకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఇది కేవలం ఒక దైవం యొక్క జన్మదినకు వేడుక మాత్రమే కాదు, అది ధర్మ సంస్థాపనకు, ఆదర్శవంతమైన మానవ జీవనానికి ఒక దిక్సూచిగా నిలుస్తుంది. త్రేతాయుగంలో శ్రీరాముడు ధర్మాన్ని కాపాడడానికి, మానవులకు జీవన మార్గం చూపడానికి, అధర్మాన్ని అంతం చేయడానికి శ్రీ మహావిష్ణువు 7వ అవతారంలో జన్మించాడు. తన జీవితాంతం ధర్మాన్ని అనుసరించిన వాడు కావడంతో ఆయన్ని మర్యాద పురుషోత్తముడు అని పిలుస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వదలని ఆదర్శ పురుషుడు. లోక కళ్యాణం కోసం శ్రీరామచంద్రునికి మరియు సీతమ్మ తల్లికి జరిపించే వివాహ వేడుక. ఇది భక్తి మరియు సామాజిక ఏకతకు ప్రతీక. శ్రీరాముని జీవితం మనకు ధర్మాన్ని, పితృవాక్య పరిపాలనను, ఏకపత్ని వ్రతాన్ని మరియు ఆదర్శవంతమైన పరిపాలనను బోధిస్తుంది. ఈ పండుగ అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా నిలుస్తుంది. త్రేతాయుగంలో అయోధ్యను పరిపాలించిన దశరథ మహారాజుకు సంతానం లేకపోవడంతో ఆయన ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం నిర్వహించారు. ఆ యాగ ఫలంగా లభించిన పాయసాన్ని దశరథుడు తన 3 భార్యలైన కౌసల్య, కైకేయి మరియు సుమిత్రలకు పంచి ఇచ్చాడు. దీని ఫలితంగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో కౌశల్యాదేవికి శ్రీరామచంద్రుడు జన్మించాడు. అదే సమయంలో కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. శ్రీరాముని జన్మ సమయం మధ్యాహ్నం 12 గంటల వేళ కావడంతో నేటికి అనేక ఆలయాలలో శ్రీరామనవమి వేడుకలను మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో ఘనంగా నిర్వహిస్తారు. శ్రీరామనవమి హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసపు శుక్లపక్షం 9వ రోజు నవమి నాడు జరుపుకుంటాము. వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఆధునిక ఖగోళ పరిశోధనల ప్రకారం ఈ గ్రహస్థితి క్రీస్తు పూర్వం 5114వ సంవత్సరం జనవరి 10వ తేదీన సంభవించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే శ్రీరాముడు ఆ రోజు అవతరించినట్లుగా తెలుస్తోంది. రాముడు జాతకంలో ఒక అరుదైన విశేషం ఉంది. ఆయన పుట్టినప్పుడు సూర్యుడు, కుజుడు, గురుడు, శుక్రుడు మరియు శని, ఈ 5 గ్రహాలు ఉచ్చస్థితిలో, అంటే అత్యంత శక్తివంతమైన స్థానాలలో ఉన్నాయి. మేషంలో సూర్యుడు ఉండటం వల్ల రాముడికి తిరుగులేని నాయకత్వం వచ్చింది. కర్కాటకంలో గురుడు ఉండడం వల్ల ఆయన మహాపండితుడు అయ్యాడు. మకరంలో కుజుడు ఉండటం వల్ల యుద్ధంలో అజేయుడిగా నిలిచాడు. తులారాశిలో శని ఉండటం వల్ల ఆయన న్యాయానికి, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచాడు. సూర్యవంశపు రాజకుమారుడు కాబట్టి సూర్యశక్తి అత్యంత బలంగా ఉండే మధ్యాహ్నం 12 గంటల సమయం అభిజిత్ ముహూర్తాన ఆయన తన జననానికి సరైన సమయంగా ఎంచుకున్నాడు. మిత్రమా, రామ అనే 2 అక్షరాల వెనుక ఎంత శక్తి ఉందో తెలుసా? రా అంటే
అగ్నిబీజం. ఇది మన మనసులోని పాపాలను దహించి వేస్తుంది. మా అంటే అమృత బీజం. ఇది మనకు శక్తిని ఇస్తుంది. మనం రా అన్నప్పుడు నోరు తెరుస్తాము. అప్పుడు మనలోని పాపాలన్నీ బయటికి పోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. మా అన్నప్పుడు నోరు మూస్తాము. అప్పుడు బయట ఉన్న పాపాలు మనలోకి చేరవట. అందుకే రామనామ స్మరణం జ్ఞానాన్ని, మోక్షాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం. శ్రీరామనవమి పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉన్న శ్రీ ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం నేడు ఒక ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆలయంలో నిర్వహించే వేడుకలను అధికారిక రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. మిత్రమా, ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం గమనించండి. సహజంగా అన్ని చోట్ల పగటిపూట శ్రీ సీతారామ కళ్యాణం జరిగితే ఒంటిమిట్టలో మాత్రం భారతదేశంలో మరెక్కడా లేని విధంగా రాత్రివేళ వెన్నెల వెలుగులో కళ్యాణం నిర్వహించబడుతుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కారణం ఉంది. సూర్యవంశపు రాజైన శ్రీరాముని కళ్యాణాన్ని చూడాలని చంద్రుడు కోరుకున్నాడట. ఆయన కోరిక మేరకు ఇక్కడ కళ్యాణాన్ని రాత్రివేళ చంద్రుని సాక్షిగా నిర్వహిస్తారని చెబుతారు. నవమి వెళ్ళిన తర్వాత వచ్చే పౌర్ణమి రోజున శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మన ఛానల్లో త్వరలో ప్రసారం కానున్న కోదండ రాముడి కథలో పరంపరలో వివరంగా తెలుసుకుందాం. ఇక మన మనసులను తొలుస్తున్న అసలు ప్రశ్న, పుట్టినరోజు నాడు పెళ్లి ఎందుకు నిర్వహిస్తారు? రామాయణం ప్రకారం రాముడి పెళ్లి మార్గశిర మాసంలో జరిగింది. కానీ మనము నవమి నాడే కళ్యాణం జరిపిస్తాం. దీనికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, ఆగమ శాస్త్ర ప్రకారం దైవం భూమిపై అవతరించిన వెంటనే శక్తి లేదా కృప ఆయనతో కలవాలి. సీతాదేవి భగవంతుడి దయకు ప్రతిరూపం. లోక కళ్యాణం జరగాలంటే భగవంతుడు తన కృపతో కలిసి ఉండాలి. అందుకే అవతార దినం నాడే కళ్యాణం చేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇక 2వ కారణం, భద్రాచల చరిత్ర. 17వ శతాబ్దంలో భక్త రామదాసు భద్రాద్రి ఆలయ ప్రతిష్టను శ్రీరామనవమి నాడే నిర్వహించాడు. అప్పటి నుండి ఆ రోజున కళ్యాణం జరిపించే ఆచారం మన తెలుగు నేల నుండి ప్రపంచవ్యాప్తమైంది. ఇక భద్రాచలం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది భక్త రామదాసు. గోల్కొండ సుల్తాన్ తానిషా వద్ద తహసీల్దార్గా ఉన్న కంచర్ల గోపన్న ప్రజల నుంచి వసూలు చేసిన పన్ను సొమ్ము 6 లక్షల వరహాలతో రాముడికి ఆలయాన్ని కట్టించాడు. అందుకు ఆగ్రహించిన సుల్తాన్ ఆయనను 12 ఏళ్ల పాటు జైలులో చిత్రహింసలు పెట్టాలని శిక్ష విధించాడు. రామదాసు ఆర్తితో పాడిన కీర్తనలకు కరిగిపోయిన శ్రీరాముడు స్వయంగా లక్ష్మణ సమేతుడై రామన్న లక్ష్మణ అనే పేర్లతో వెళ్లి సుల్తానుకు పన్ను సొమ్ము చెల్లించాడు. ఆ బంగారు నాణేలపై రాముడు ముద్ర ఉండడంతో చూసి ఆశ్చర్యపోయిన సుల్తాన్ రామదాసును వెంటనే విడుదల చేశాడు. నాడు నుండి సుల్తానే స్వయంగా కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు పంపే సంప్రదాయాన్ని మొదలుపెట్టాడు. నేటికి మన ప్రభుత్వం ఆ ముత్యాల తలంబ్రాలను పంపే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఇక్కడ మనకు రాముడి ధర్మపాలన గుర్తుకు వస్తుంది. రాజు అనుకుంటే కొరడా దెబ్బలు కొదవ అన్నట్లు సుల్తాన్ తానిషా వద్ద అంతమంది రక్షక భటులు ఉన్నా ఆయన అంతరంగిక మందిరంలోకి ప్రవేశించగలిగిన శ్రీరాముడు లక్ష్మణుడు చెరసాలలో ఉన్న రామదాసును విడిపించడం ఒక లెక్క. కానీ ప్రజల నుంచి వసూలు చేసిన 6 లక్షల వరహాల పన్ను సొమ్మును ఖజానాలో జమ చేయకుండా రామదాసు తన సొంత నిర్ణయం ప్రకారం రాముడికి ఆలయాన్ని కట్టించాడు. ఇది రాజధర్మానికి వ్యతిరేకం, రాజద్రోహం. అందుకుగాను రామదాసు కారాగార శిక్ష అనుభవించాడు. అందుకే తన భక్తుడైన రామదాసును కాపాడడానికి గొప్ప రాజుగా పేరుగాంచిన శ్రీరామచంద్రుడు 6 లక్షల వరహాలు చెల్లించి రామదాసును విడిపించాడు. ఇది రాజధర్మం. శ్రీరాముడి ధర్మపాలనకు ఇదో నిదర్శనంగా చెప్పవచ్చు. మిత్రమా, నవమి నాడు ఇచ్చే పానకం వడపప్పు వెనుక గొప్ప ఆరోగ్య రహస్యం ఉంది. శ్రీరామనవమి ఎండలు ముదిరే సమయంలో వస్తుంది. వేసవి కాలంలో మనిషికి సోకే పలు వ్యాధులు, రుగ్మతలు, ఇతర ఆరోగ్య సమస్యల నుంచి మనలను రక్షించడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి. పానకం
ఇందులో ఉండే బెల్లం ఎలక్ట్రోలైట్స్ను అందిస్తుంది. మిరియాలు మరియు సొంఠి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇవి ఒక సహజ సిద్ధమైన ఓఆర్ఎస్ డ్రింక్ లాగా పనిచేసి వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. ఇక వడపప్పు, నానబెట్టిన పెసరపప్పు శరీరానికి ఎంతో చలువ చేస్తుంది. ఆయుర్వేద ప్రకారం ఈ ప్రసాదాలు శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేస్తాయి. చూచారా మిత్రులారా, మన పండుగల వెనుక జ్యోతిష్య, చారిత్రక, శాస్త్రీయ నిజాలు ఎన్ని దాగున్నాయో. అయోధ్యలో సూర్యకిరణాలు బాలరాముడు నుదుటపై తిలకంలా పడటం మొదలు ఒంటిమిట్టలో రాత్రిపూట వెన్నెల్లో జరిగే కళ్యాణం వరకు శ్రీరామనవమి ఒక అద్భుత వేడుక. రాముడు తన జీవితంలో ప్రతి అడుగులోనూ ధర్మాన్నే ఆచరించాడు. అందుకే ఆయన మర్యాద పురుషోత్తముడు అయ్యాడు. కానీ మిత్రమా, రాముడు జననం వెనుక ఉన్న రహస్యాలు తెలుసుకున్నాం కదా. మరి రావణాసురుడు యుద్ధం ముగిశాక రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. రాముడు అయోధ్యకు రాగానే పట్టాభిషేకం ఎలా జరిగింది? హనుమంతుడు తన గుండెను ఎందుకు చీల్చుకోవాల్సి వచ్చింది? ప్రజలు సీతమ్మను ఎందుకు అనుమానించారు? అన్నింటికీ మించి 11,000 ఏళ్ళు రాముడు పాలన సాగించాడని అంటారు కదా. మరి మనిషి వయస్సు అంత ఉంటుందా? మరి ఇది సాధ్యమేనా? ఇత్యాది ఉత్కంఠభరితమైన ప్రశ్నలకు సమాధానాలు మన తదుపరి వీడియో రామయ్య కథలు పరంపరలో తెలుసుకుందాం. తప్పక చూడండి. మిత్రమా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. త్వరలో మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, ధన్యవాదాలు.